హాయ్ గైస్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు ఎండిఎంటీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే కాంపిటీటర్ రీసెర్చ్. అసలు కాంపిటీటర్ రీసెర్చ్ అంటే ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో అసలు కాంపిటీటర్ రీసెర్చ్ అంటే ఏమీ లేదు, వేరే మనకు ఒక వెబ్సైట్ ఉందనుకో, మనలాంటికి వెబ్సైట్ వేరే వాళ్ళకి ఉంటుంది కదా. సో ఆ వెబ్సైట్లో వాళ్ళు ఏ విధంగా కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, మనం ఏ విధంగా కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాము, అట్లాగే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వెబ్సైట్లో ఎలాంటి కంటెంట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు, అట్లాగే మనం ఎలాంటి కంటెంట్ యూజ్ చేస్తున్నాము, అట్లాగే వాళ్ళు ఎలాంటి బ్యాక్ లింక్స్ వాళ్ళు చేస్తున్నారు, అట్లాగే వాళ్ళు ఎలాంటి సైట్స్లో వాళ్ళు బ్యాక్ లింక్స్ అనేవి చేస్తున్నారు, అట్లాగే వాళ్ళు ఎలాంటి కంటెంట్ యూజ్ చేస్తున్నారు, అట్లాగే వాళ్ళ కీవర్డ్ అనేది గూగుల్లో ఏ పొజిషన్లో ర్యాంక్ అవుతుంది, వాళ్ళు అలా ర్యాంక్ అవ్వడానికి వాళ్ళు ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కాంపిటీటర్ రీసెర్చ్ అన్నమాట. ఓకేనా. సో వాళ్ళు ఏ విధంగా బ్రాండింగ్ చేసుకుంటున్నారు, ఇదంతా కూడా కాంపిటీటర్ రీసెర్చ్ కిందకి వస్తుంది. సో అట్లాగే వాళ్ళు ఏ విధంగా స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు, అదేవిధంగా మనం కూడా స్ట్రాటజీస్ యూజ్ చేసి ఆ యొక్క కీవర్డ్ని మనం టాప్ ప్లేస్కి అనేది స్పీడ్గా మన పేజ్ని మనం ర్యాంక్ అయ్యేదానికి మనము ఈ కాంపిటీటర్ రీసెర్చ్ అనేది మనము చాలా యూస్ఫుల్గా మనం చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.